దివ్య నీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? దివ్య నేను కలిసి చదువుకున్నాం. అంతేకాదు ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఆ రోజు అపార్ట్మెంట్లోకి రాక్ కార్ట్ పేరుతో వెళ్ళింది నువ్వే కదా? అవును సార్, ఆ రోజు అపార్ట్మెంట్కి వెళ్ళింది నేనే సార్. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళాను సార్. అలాగే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి ఇంకో రూట్ ఏమైనా ఉందేమో చూడడానికి వెళ్ళాను సార్. సీసీటీవీ హ్యాక్ చేసింది కూడా నువ్వే కదా? సార్ అది ఎరా చెప్తావా లేకుంటే నా స్టైల్ ఇన్వెస్టిగేట్ చేయమంటావా? సార్ చెప్తాను సార్. సీసీటీవీ ఫుటేజ్ మార్చింది నేనే సార్. ఎవరి కోసం చేసావు? దివ్య కోసమే సార్. ఈ కేసు నా స్టేషన్ పరిధిలోకే వస్తుంది, నీకు ఎలాంటి ప్రాబ్లం రాదంటేనే ఈ పని చేశాను సార్. వీడు నా ఫ్రెండే కానీ హ్యాక్ చేయమని నేను చెప్పలేదు. నిజం చెప్పరా, ఎవరి కోసం ఈ పని చేశావు? దివ్య రిలాక్స్ రిలాక్స్. నువ్వే తనతో సీసీటీవీ హ్యాక్ చేయించావు. తర్వాత గోడ దూకి లోపలికి వెళ్ళావు. సంధ్యను చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నేను గోడ దూకి వెళ్ళలేదు. నువ్వు గోడ దూకి వెళ్ళావు. నేను గోడ దూకలేదు. గోడ దూకి వెళ్ళావు. నేను గోడ దూకి వెళ్ళలేదు. మరి ఎలా వెళ్ళావు? కరెంట్ ఆఫ్ కాగానే డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. దట్స్ ఇట్, కేస్ సాల్వ్డ్. సంధ్యని చంపింది ఎవరో ఇప్పుడు క్లియర్గా అందరికీ అర్థమైంది కదా? అసలు సంధ్యను ఎందుకు చంపావు దివ్య? తనకేం ద్రోహం చేసింది? అవును, సంధ్యని నేనే చంపాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. కానీ నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు. కానీ సంధ్య పుట్టిన దగ్గర నుంచి అన్నీ మారిపోయాయి. నన్ను అసలు పట్టించుకునేవారే కాదు. నేను చాలా బాధపడేదాన్ని. ప్రతి విషయంలోనూ సంధ్యనే మెచ్చుకునేవాళ్ళు. చివరికి ఇంట్లో డబ్బులు పోయినా నేనే దొంగతనం చేశాననేవారు. అలా సంధ్య మీద నాకు కోపం ఏర్పడింది. నేను ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత ధనుంజయ్ గారు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. ఆయన చాలా మంచివారు. ఆయన వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. సంధ్య నాకు బాగా గుర్తొచ్చేది. సంధ్య అనే పేరు గుర్తొస్తే చాలు నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ప్రతిరోజు రాత్రి అమ్మ బాగా గుర్తొచ్చేది. బాగా ఏడ్చేదాన్ని. దీనంతటికీ కారణం ఎవరు? సంధ్య. ఒకసారి నేను రెస్టారెంట్లో మా అమ్మా నాన్నలతో సంధ్యను చూశాను. తను చాలా సంతోషంగా ఉంది. నా సంతోషాన్ని దూరం చేసి తను సంతోషంగా హ్యాపీగా ఉంది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే సంధ్యను చంపాలని డిసైడ్ అయ్యాను. అప్పటినుంచి సంధ్యను ఫాలో అయ్యాను. సంధ్య అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకున్నాను. ఒకరోజు అమ్మా నాన్న ఊరెళ్తున్నారని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి సంధ్య ఒంటరిగా ఉంటుంది. ఇదే సంధ్యను చంపడానికి రైట్ టైం అని, అందుకే సంధ్యను చంపడానికి డిసైడ్ అయ్యాను. తనని చంపడానికి ఎలాంటి క్లూస్ లేకుండా ప్లాన్ చేశాను. ఈ శ్యామ్తో సీసీటీవీని హ్యాక్ చేయించాను. సంధ్య కోసం అపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేశాను. కరెంట్ తీసిన తర్వాత అపార్ట్మెంట్లోకి వెళ్ళాను. సంధ్యని కలిశాను. తన అక్క స్వప్న చనిపోలేదని, బ్రతికే ఉందని చెప్పాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.